మండలంలోని గోపవారిపాలెంలో సంఘం డైరీ పాల ఉత్పత్తిదారులు బోనస్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని పాల ఉత్పత్తిదారులకి 100కు 6 రూపాయల చొప్పున బోనస్ కల్పిస్తూ చెక్కులు పంపిణీ చేసిన డైరీ డైరెక్టర్ గడిపూడి ఆంజనేయులు, సూపర్వైజర్ రామకృష్ణ, అధ్యక్షులు గోపు భూలక్ష్మి. ఈ సందర్భంగా డైరెక్టర్ గడిపూడి ఆంజనేయులు మాట్లాడారు. పాల ఉత్పత్తిదారుల అభివృద్ధి ధ్యేయంగా వారికి ఎప్పటికప్పుడు సకాలంలో వారి బిల్లులు చెల్లించే విధంగా వారికి బోనస్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామంలో అత్యధికంగా బోనస్ అందుకున్న వారిలో గోనుగుంట్ల నాగమల్లేశ్వరి, కొలకంచి ఆదిలక్ష్మి, సోమమ్మ, గోపు వీరయ్య, పరిమి వెంకటేశ్వర్లు, కొట్లూరి పూర్ణయ్య, పులుకూరి రామతీర్థం, నెల్లూరి రామారావు, గోపు బ్రహ్మయ్య తదితరులు ఉన్నట్లు తెలియజేశారు. అదేవిధంగా సంఘం డైరీ ఆధ్వర్యంలో ప్రతి పాల ఉత్పత్తిదారుడు ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుందని తెలిపారు. వారి కొరకు ప్రత్యేకంగా సంఘం డైరీ వ్యవస్థాపక అధ్యక్షులు ధూళిపాల వీరయ్య చౌదరి పేరుతో కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్న విధంగా పాడి రైతుల కొరకు హాస్పిటల్ నిర్మించడం జరిగిందని తెలియజేశారు. పాడి గేదెలకు ఎప్పటికప్పుడు పశు వైద్యులచే వ్యాక్సిన్లు వేయించడం, వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పాడి రైతు శ్రేయస్సు ఒక సంఘం డైరీతో మాత్రమే సాధ్యమని అన్నారు. గడిచిన 4 ఏళ్ల నుంచి మనకి కొన్ని కారణాల వల్ల సహాయ సహకారం లేకపోవడం వల్ల మనకు మిగిలిన దాంట్లోంచి కొంత లోన్గా తీసుకొని మనం వ్యాపారం చేయడం వల్ల కొంత బోనస్ తగ్గింది. అంతేకాకుండా అంటే మనం ఇప్పుడు రాష్ట్రానికి సెంటర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి అన్ని జిల్లాలకు వెళ్ళాలన్నా కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ చాలా అవుతాయి. అందువల్ల మనకు మిగులుదల ఉంటుంది. మిరియాలు కూడా ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకుండా, ముందు చూపు అనేది లేకుండా మన ఊరు లాంటి సెంటర్లు పెట్టి ఇక్కడ పాలు వచ్చిన కాడ ఎక్కువ రేటు, తక్కువ వచ్చిన కాడ తక్కువ రేటు అలా ఇవ్వటం వల్ల కొంత వాళ్ళు అవగాహన లేకపోవడం కొంత దెబ్బతిని మూసేయడం జరిగింది. దాన్ని మనం మామూలుగా అడిగేటోళ్ళు 22 కోట్లు చెప్పారు. బ్యాంక్ ఆఫర్గా మనం 11 కోట్లకే మనం తీసుకొని దాన్ని రేపు మా హైదరాబాద్ మార్కెట్కి రేపు దానికి గతంలో ఎలా అయితే బోనస్ అలా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అవుతుంది. ఈరోజు బోనస్ కార్యక్రమంలో భాగంగా రూపాయల రావడం జరిగింది. సంఘం డైరీ చైర్మన్ గారు 4 రూపాయలు ప్రకటించడం జరిగింది. ప్రతి 100 రూపాయలకి. అలాగే సెంటర్ నుంచి 2 రూపాయలు కలిపి ఈరోజు గోపరిపాలెంలో 6 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క రైతుకి బోనస్ పంపిణీ అనేది ఇవ్వటం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఎన్నో డైరీలు వచ్చాయి. చాలామంది కూడా వ్యాపారం చేశారు. నిలబడలేక నష్టాలతో చాలామంది మూసేయటం కూడా జరిగింది. కానీ సంఘం డైరీ అనేది ఒక్కటే ఈ రాష్ట్రంలో పాడి రైతులకి వాళ్ళ యొక్క మనోభావాలకి వాళ్ళకి అనుగుణంగా నడుచుకునే డైరీ ఒక సంఘం డైరీ మాత్రం. గడిచిన 10 ఏళ్ల నుంచి నరేందర్ గారు ఎప్పుడైతే చైర్మన్గా దీని బాధ్యత తీసుకున్నారో నాటి నుంచి ఈ 2024 కోటి కూడా ఏటా జనజనాభివృద్ధి డైరీని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా పాడి రైతుల కోసం కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళకి మనుషులకి ఇన్సూరెన్స్ పథకం కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ పథకం అనేది క్లైమ్ 270 రూపాయలు ప్రతి ఒక్క పాడి రైతుకి 270 రూపాయలు చెల్లిస్తే ఆ 270 రూపాయలు కూడా 90 రూపాయలు డైరీ బరాయిస్తుంది. రైతు కట్టేది 180 రూపాయలు. ఏదైనా అనుకోని విధంగా ప్రమాదవశాత్తు రైతు ఏదైనా చచ్చిపోతే 60,000 రూపాయలు ఖర్చు లేకుండా మేనేజర్ గారు డైరెక్ట్గా వచ్చి ఎవరైతే వాళ్ళకి గ్యారెంటర్గా ఉంటారో వాళ్ళకి చేతికి చెప్పులు ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా గేదెల ఇన్సూరెన్స్ వాళ్ళ గవర్నమెంట్లు అనే ఎన్నో వస్తుంటే వెళ్తుంది. అలాగే మా ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే మా తోటి పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నమ్మకం అంటే మన సంఘం డైరీ అనేది ప్రతి ఒక్క పాడి రైతుకి అర్థమైపోయింది. అలాగే జొన్న విత్తనాలు కానీ ఏమైనా సబ్సిడీలో ఇవ్వటం, ఎస్సీ ఎస్టీలకి అయితే అసలు వాళ్ళు ఏమి పైకం చెల్లించే పని లేకుండా ఒక మనిషికి వచ్చేసి 5 కేజీల జొన్నలు ఇవ్వడం జరిగింది. అవి చల్లుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. మిగిలిన మనకు వచ్చిన శాంపిల్స్లో మిగిలిన లాభాలు కూడా రైతులకు పంచడం అనేది మన సంఘం డైరీ తప్ప ఏ డైరీ చేయలేకపోతుంది. గతంలో కూడా మన డైరీ మీద ఎంతోమంది ఎన్నో విధంగా అపోహలు కల్పించి ఏదో చేయాలనుకున్నారు. కానీ తిరిగి ఉమ్మేస్తే వాళ్ళ మొహం మీద పడ్డట్టు
ఆ విధంగా వాళ్ళకే తిప్పి కొట్టడం జరిగింది. కాబట్టి మిగతా డైరీలన్నీ డౌన్ అయిపోయి మన డైరీ అనేది ఆర్థికంగా మిగతా విషయాల్లో మన పాడి రైతులకి ఆర్థికంగా అభివృద్ధి చేకూర్చాలని మన సంఘ డైరీ చైర్మన్ గారు ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన హాస్పిటల్ గురించి చెప్పారు, మన సార్ చెప్పి ఉన్నారు. హాస్పిటల్లో మన వాళ్ళు వెళ్తే ఫీజు లేదు. సో మనం వెళ్ళగానే ముందు మన పాడి రైతుల్ని ఎంతో ఇదిగా రిసీవ్ చేసుకొని అన్ని విధాలా చూసి అక్కడ ఉండటానికి కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కల్పించినందుకు మన సంఘ డైరీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకు